4162 ఏవిఎన్ రెడ్డి గారు. నో ఛాన్స్. ఆనరబుల్ మినిస్టర్ 15 నిమిషాలు అడిగింది సప్లిమెంటరీ. గౌరవ సభ్యులు వేసినటువంటి క్వశ్చన్లలో మొదటి క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రంలోని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న దేవాలయాల ఆస్తులతో పాటు దేవాలయాల వివరాలు ఏంటి అని అడిగారు అధ్యక్ష. దీనికి మనకు తెలిసిన అంటే వాళ్ళ సొంతంగా కొన్ని వాళ్ళ ల్యాండ్స్లో కట్టుకున్నవి మా నోటీస్లో ఉండవు అధ్యక్ష. మన దేవాలయాలకు సంబంధించినటువంటి భూములలో కట్టుకున్నవి మాత్రం మా నోటీస్లో ఉంటావు అధ్యక్ష. ఆ లిస్ట్ మాత్రం నేను సభ ముందు పెడతా ఉన్నాను అధ్యక్ష. 9 డిస్ట్రిక్ట్లలో 36 కళ్యాణ మండపాలు నడుస్తూ ఉన్నాయి. 2 టెంపుల్స్ హైదరాబాద్లో ఉన్నాయి అధ్యక్ష. ఒక చౌల్ట్రీ ఖమ్మంలో ఉంది అధ్యక్ష. ఇంకా బి ప్రశ్నకు సమాధానం అధ్యక్ష. ఇది మరి కొంత కన్ఫ్యూజన్గా చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే అఫీషియల్గా మాత్రం అది లేదనే చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే అధికారుల నుంచి అధికారులకు తెలిసినప్పుడు అది లేదు అని చెప్పాలి. కానీ అన్అఫీషియల్గా మనము పంపుతున్నటువంటి లెటర్స్ కానీ మన ద్వారా వెళ్తున్నటువంటి భక్తులకు కానీ అక్కడ ఇబ్బంది జరుగుతున్నటువంటి మాట వాస్తవమే అధ్యక్ష. గత ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా మన భక్తులను నిర్లక్ష్యం చేస్తున్నారనేటువంటి విషయం మరి మా ప్రజాప్రతినిధుల దృష్టికి వచ్చిన మాట వాస్తవమే అధ్యక్ష. మరి అదేవిధంగా దీన్ని ప్రభుత్వంతో చర్చించడం ఏమైనా జరిగిందా అనేటువంటి మాట మాట్లాడడం జరిగింది అధ్యక్ష. ఇన్ని రోజులు బోర్డు ఏర్పాటు చేయబడలేదు అధ్యక్ష. మొన్ననే బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. మరి మేము బోర్డు చైర్మన్ గారికి అదేవిధంగా ఎండోమెంట్ మినిస్టర్ గారికి ప్రభుత్వానికి కూడా లేఖ రాయడం జరిగింది అధ్యక్ష. మరి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగానైతే తెలంగాణ భక్తులకు అవకాశాలు ఉన్నాయో అదే అవకాశాలు మళ్ళీ కల్పించాలి అని మేము రాయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా ఆ ముఖ్యమంత్రి గారితో సమావేశమైనప్పుడు ఇట్టి విషయాన్ని వారితో చర్చించినప్పుడు వారు కూడా దాని మీద మరి ఒక మీటింగ్ పెట్టుకొని ఒక నిర్ణయం తీసుకొని తప్పకుండా పాజిటివ్ నిర్ణయంతో ముందుకు వస్తామనేటువంటి మాట కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. మళ్ళీ కూడా మేము ఒక రిమైండింగ్ లెటర్ కూడా పంపిస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నది అధ్యక్ష. మరి అట్టి లాస్ట్ డి క్వశ్చన్కి ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు అధ్యక్ష. ఏవిఎన్ రెడ్డి గారు. అధ్యక్ష, 2014లో తెలంగాణ ప్రజల అభిష్టానికి మేరగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిపోయింది. రాష్ట్ర విభజన జరిగినంత మాత్రాన అందరికీ ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ తిరుపతి దేవస్థానం తెలుగు ప్రజలందరికీ అనుబంధం ఉంది. కాబట్టి విడిపోయినాం. ఇండియా పాకిస్తాన్ మాదిరి విడిపోలేదు. కాబట్టి ఈ సోదరభావం తర్వాత తెలంగాణ ప్రజలకు ఉన్నటువంటి భక్తి, శ్రద్ధలు, సెంటిమెంట్స్, ఎమోషన్స్, బిలీఫ్స్ ఇప్పటికీ చెక్కు చెదరలేదు అధ్యక్ష. కాబట్టి అటువంటి దేవస్థానానికి మనకు కూడా అధికారం ఉండాలి. రాష్ట్రం విభజన తర్వాత అప్పుడు టీడీపీ ప్రభుత్వం అధినేత చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ఉన్నటువంటి ఆనవాయితీనే కొనసాగించారు అది. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి వైసీపీ గవర్నమెంటు మన రాష్ట్రాన్ని వేరే రాష్ట్రాలతో పాటుగా మనకు ఇచ్చినటువంటి అవకాశాలను పక్కబెట్టారు. అది దానివల్ల చాలా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. సమాజంలో ఒక ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ అన్న తర్వాత వారికి సంబంధించినటువంటి ఫాలోవర్స్ కావచ్చు, బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, ఈ చిన్న అవకాశం కూడా మాకు కల్పించండి మన దగ్గరికి వస్తుంటారు అధ్యక్ష. అటువంటిప్పుడు మనం ఏం చేయలేకపోతే ఎంత నిస్సాయిత ఉంటుందో మీరు ఆలోచించండి. దీని గురించి ఇదివరకు మళ్ళీ కూడా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు. ఇదివరకు టీడీపీ ప్రభుత్వం ఏ విధంగానైతే మనకు అవకాశాలు కల్పించినారో ఎలక్టెడ్ ప్రతినిధులకు, అదే మళ్ళీ అవకాశం కల్పించాలని మంత్రివర్యులు అన్నారు. ప్రతిపాదన పంపారని. కానీ అమలయ్యేటట్టు చూసుకోవాలి అధ్యక్ష. ఇది లేకపోతే ఏమవుతుందంటే
ఇబ్బంది అవుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే పాలకులు ఆంధ్రప్రదేశ్ యొక్క పాలకులు పాలన అక్కడ చేసినప్పుడు కూడా వాళ్ళు ఉండేటటువంటి నివాసాలు మాత్రం మన హైదరాబాద్లోనే. ముఖ్యమంత్రి కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఈవెన్ ఇప్పుడు ఎలక్ట్ అయినటువంటి బోర్డు అధ్యక్షులు బిఆర్ నాయుడు గారు కూడా హైదరాబాద్ వాసే. కాబట్టి వాళ్ళ దగ్గర పోయి ఈ చిన్న సమస్యను పరిష్కరిస్తే మనకు కొంచెం వెసులుబాటు ఉంటుంది. నాయకులకు కూడా ఏదో కొంత ఆర్థిక సమస్యలు, ఆర్థిక భారం లేకుండా కూడా వాళ్ళు కొంచెం సాయం చేసినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ అధ్యక్ష. థ్యాంక్ యూ. మినిస్టర్ గారు. వాస్తవమే సభ్యులు మాట్లాడింది. గత గవర్నమెంట్ నిర్లక్ష్యం చేయడం వలన పోయినసారి మన భక్తులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికీ కూడా ఇంకా నిర్ణయాలు తీసుకోకపోవడం వలన ఇబ్బందులు పడుతున్న విషయం వాస్తవమే. మరి మనోభావాలు దెబ్బతింటా ఉన్నాయి, తిరుపతికి వెళ్ళినటువంటి భక్తుల మనోభావాలు. కాబట్టి మీరు అన్నట్టుగా తప్పకుండా మేము ఆ బోర్డు చైర్మన్ గారికి ఒక లెటర్ పెట్టి ఒక మీటింగ్ ఏర్పాటు చేయమని తప్పకుండా కోరుతామన్నా. అదేవిధంగా మీరు కూడా వాళ్ళతో అలయన్స్లో ఉన్నారు కాబట్టి అక్కడ మీ ఎమ్మెల్యేలను కూడా కొంచెం వాళ్ళను మరి గట్టిగా అడగమని చెప్పి, మరి మనకు తెలంగాణలో ఇటువంటి ఇబ్బంది జరుగుతుంది కాబట్టి మనం అందులో భాగస్వామ్యం ఉన్నాము, మనం కూడా తెలంగాణ వాళ్ళ తెలుగు వాళ్ళమే కాబట్టి మన భక్తులను కూడా గౌరవించాలి, వాళ్ళతో సమానంగా చూడాలి అని చెప్పి అక్కడ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం మీరు కూడా చేస్తే బాగుంటుందన్న. తప్పకుండా మేము ఒక లెటర్ పెట్టి వీలైనంత తొందరలో వాళ్ళతో సమావేశం ఏర్పాటు చేసి మరి మనకు రావాల్సిన హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని సాధించుకునే దిశగా తప్పకుండా ముందుకెళ్తామని తెలియజేస్తున్నాను. గౌరవ మంత్రి గారు, కొత్తగా టీటీడీ బోర్డు అధ్యక్షుల వారు నన్ను సభాపతి గారిని కలవడానికి వచ్చారు. ఆ సందర్భంలో ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్ళాము. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా గౌరవ సభాపతి గారు లేఖ రాశారు, నేను కూడా లేఖ రాసినాను. వారు స్వయంగా కలిసి కూడా రిప్రజెంట్ చేసినారు. వారు కూడా తప్పనిసరిగా తెలంగాణ ప్రజాప్రతినిధులకు గతంలో ఏ విధంగా ఇచ్చినారో ఆ పద్ధతిని కొనసాగిస్తామనేటువంటి అంశాన్ని వాళ్ళు మా దృష్టి కూడా తెచ్చినారు. త్వరలోనే వారు ఇప్పుడు వచ్చి నేను కూడా వారి అపాయింట్మెంట్ కూడా ఆ ముఖ్యమంత్రి గారిని అడిగాము. తప్పనిసరిగా ఇటు మీరు ప్రభుత్వ పరంగా, ఇటు శాసన సభాపతి గారు కానీ, మీ చైర్మన్ గారు, నేను కానీ మన గౌరవ సభ్యుల యొక్క హక్కులను గతంలో ఏ మాదిరిగా ఉందో ఆ మాదిరిగా వచ్చేటట్టు పద్ధతుల్లో వస్తుందని నా ఆశాభావం. ప్రతిపక్ష నాయకులు మసూద్ గారు. అధ్యక్ష, థ్యాంక్ యూ. వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం అనేది తెలంగాణ ప్రజల తరతరాలుగా వస్తున్నటువంటి గొప్ప సంప్రదాయం. అధ్యక్ష, నాకున్న అవగాహన మేరకు వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేటువంటి భక్తులలో సంఖ్యాపరంగా చూసినా కూడా తెలంగాణ ప్రాంతం నుంచి గణనీయమైనటువంటి సంఖ్య దర్శించుకుంటున్నటువంటిది కొనసాగుతూ ఉన్నది. అధ్యక్ష, తమరు ఇందాక చెప్పిండ్రు, చైర్మన్ గారు వచ్చినటువంటి సందర్భంలో వారి దృష్టికి తీసుకొచ్చినారు. 3 రోజుల కింద జరిగినటువంటి విషయాన్ని చెప్తున్నా. అధ్యక్ష, నా లెటర్ తీసుకొని నాకు తెలిసినటువంటి వాళ్ళు తిరుపతికి పోతే నిరాకరించారు. అధ్యక్ష, ఆ విషయంలో అక్కడ ఉన్నటువంటి గౌరవ మంత్రి గారికి నేను రిక్వెస్ట్ చేసిన, పర్సనల్గా ఫోన్ చేసి కూడా ఫలితం లేదు. అధ్యక్ష, చైర్మన్ గారితో రిక్వెస్ట్ చేసిన, ఫలితం లేదు. అధ్యక్ష, అంటే ఇంత నిర్లక్ష్యం, నిర్దయ, స్వామివారి పట్ల మనకున్నటువంటి ఆ ఆరాధనను వాళ్ళు అగౌరవపరిచే విధంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు మాత్రం కరెక్ట్ కాదు. అధ్యక్ష, రెండవది పక్క రాష్ట్రం. నిత్య జీవితంలో ఆంధ్ర రాష్ట్రానికి, తెలంగాణ ప్రాంతానికి అనేక రకాలైనటువంటి అనుబంధాలు, సంబంధాలు కొనసాగుతున్నాయి. అధ్యక్ష, మరి ఇటువంటి పరిస్థితులలో మీరు లెటర్ రాసిళ్ళు, రిక్వెస్ట్ చేసిళ్ళు, బహుశా తీవ్రమైనటువంటి ఒత్తిడి వస్తే తప్ప వాళ్ళు కన్సిడర్ చేసేటువంటి ఆలోచనతో ఉన్నట్టు కనబడతలేదు. కాబట్టి దయచేసి గౌరవ సభ్యులు
చట్టసభలకు సంబంధించినటువంటి సభ్యులు వాళ్ళ మీద విశ్వాసంతో ప్రజలు వస్తే ఒక ఉత్తరం ఇచ్చి దర్శనం చేయించుకోలేనటువంటి దుస్థితిలో మంత్రులుగా చట్టసభల ప్రతినిధులుగా ఉండడం అనేది మన గౌరవానికి సంబంధించినటువంటి విషయం కాబట్టి తప్పకుండా సీరియస్గా తీసుకోవాలని మనవి చేస్తాం. ప్రభాకర్ గారు మీరు కలిసినారా? చెప్తాను. అంటే మంత్రిగా కాకుండా వెంకటేశ్వర స్వామి భక్తుడిగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశం ప్రజాభవన్, జ్యోతిబా పూలే ప్రజాభవన్ అడిగినప్పుడు దృష్టి తెచ్చినాం. కానీ వెంకటేశ్వర గొంగళి అక్కడ ఉంటే కొంత ఈ సమస్య తీవ్రత, ఎందుకు మన ఎమ్మెల్యేల లెటర్ పనిచేస్తలేదనే అగౌరవం కంటే ఎక్కువ కూడా దేవుడిని దర్శించుకోవాలని తప్ప దేవుని దగ్గరకు పోయినప్పుడు కూడా కనీసం మనకు సంబంధించిన ప్రజలకు సంబంధించిన ఇష్యూ కాబట్టి కొంత నేను కూడా అంటే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి క్యాబినెట్ మంత్రులు మాట్లాడుతున్నప్పటికీ కొంత దీన్ని సామరస్యంగా పరిష్కారం చేసుకొని దేవుడు అందరివాడు, దేవుడి దగ్గర దర్శనానికి సంబంధించి ప్రజాప్రతినిధుల వేరే ఎవరి మొత్తం దేశంలో ఎవరు పాటిస్తలేరు, ఆల రాష్ట్రం కూడా అనుకుంటే ఓకే. కానీ అందరికి సంబంధించి ఒక కొంత పద్ధతి ప్రకారంగా నడవాల్సిన అవసరం ఉంటుంది. భక్తుడిగా మాట్లాడుతూ దాంతో పాటుగా దానికే ఒక దర్శనాలకే పరిమితం కాకుండా సరే ఉమ్మడి జాబితాలో మనం ఏం పెట్టినాం ఏం చర్చ అని కాకుండా అందరికి సంబంధించి కొంత CGFO దేవునికి సంబంధించినటువంటి గతంలో హామీలు చేసి ఫౌండేషన్ చేసిన దేవాలయాలు, ఉదాహరణ కరీంనగర్లో ఫౌండేషన్ చేసారు, ల్యాండ్ ఇచ్చినాం, డబ్బు కేటాయించారు, ఇటువంటి అన్నీ ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయి. వాటి అన్నింటినీ అట్లా కూడా ఆన్గోయింగ్ వర్క్స్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. కొత్తగా ఎక్కడైనా టెంపుల్ కట్టాలనే కాన్సెన్సీ పబ్లిక్ డిమాండ్ ఉన్న కాడ కూడా టెంపుల్ శాంక్షన్స్ ఇష్యూలో కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్ సంబంధించి అది వాళ్ళ ధార్మిక ప్రచారానికి సంబంధించిన అంశం. దాని కొరకు ప్రత్యేక నిర్మాణాలు కార్యక్రమాలు తీసుకున్నారు వాళ్ళు. అటువంటి దానికి లక్షల వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నారు. అటువంటి తెలంగాణ కూడా అంతర్భాగం కావాలని సందర్భంగా మీ ద్వారా కోరుతాను. ఆనరబుల్ మినిస్టర్ గారికి ఏమని చెప్తాను. సోదరులు మసూనాచారి గారు చెప్పినట్టుగా ఎక్కువగా మన తెలంగాణ నుంచి భక్తులు ఎక్కువగా పోవడం వాస్తవమే అధ్యక్ష. రెవెన్యూ కూడా మన దగ్గర నుంచి ఎక్కువగా వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ అవుతుందనేది కూడా నిజమే. మరి ఇది మీరు కూడా మాట్లాడడం జరిగింది అని చెప్తా ఉన్నారు. ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఇంకా డిలే అయినా కొద్ది కూడా కొంత భక్తులకు ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అట్లనే ప్రభాకర్ అన్న చెప్పినట్టుగా కొన్ని కన్స్ట్రక్షన్స్ కూడా మధ్యలో ఆగిపోయినాయి. మనకు టీటీడీ నుండి చాలా కన్స్ట్రక్షన్స్ కోసం గతంలో డబ్బులు వచ్చేవి. మన కాలనీలలో గుళ్ళకు కానీ మరి అదేవిధంగా కళ్యాణ మండపాలకు కానీ మరి కొన్ని దేవాలయాల అభివృద్ధి కోసం కానీ ఇటువంటి నిధులు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అవి కూడా రాకపోవడం వలన మనం అనుకున్న స్థాయిలో టెంపుల్స్ను అభివృద్ధి చేయలేకపోతూ ఉన్నాం. కాబట్టి ఎక్కువ సమయం తీసుకోకుండా వీలైనంత త్వరలో ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో చర్చించి మరి దీని మీద గతంలో ఏ విధంగానైతే మనకు అన్ని అవకాశాలు ఉండేవో అవకాశాలన్నీ కూడా మళ్ళీ తిరిగి ఇంప్లిమెంట్ చేసే విధంగా ఒప్పించి మరి మెప్పించడానికి తప్పకుండా త్వరలోనే ఒక మీటింగ్ కండక్ట్ చేసి వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. క్వశ్చన్ నెంబర్ 4176 కల్వకుంట్ల కవిత గారు. I put the question, Adhyaksh. ఆనరబుల్ మినిస్టర్. అధ్యక్ష, గౌరవ సభ్యురాలు అడిగినట్టుగా ప్రశ్న ఏకు సంబంధించి లేదండి, ప్రశ్న బికి సంబంధించి ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు, ప్రశ్న సికి సంబంధించి ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు.